I'm a king, but I fought for my saint. They call me a bad man, that's a good thing. Mama said swing. పాకిస్తాన్ మన పక్కనే ఉన్న దేశం, కానీ ఎందుకో ఇండియా అంటే పడనే పడదు. ఇటు టెర్రరిస్టులతో మన ప్రజల సైనికుల ప్రాణాలు తీస్తూనే మేము ఇండియాతో క్రికెట్ ఆడము అని పెద్ద సన్నాయి నొక్కులు నొక్కుతోంది. సరేలే పోని, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని సరిపెట్టుకుంటున్నాం. ఇంతకీ ఇండియా సినిమాలు కూడా ఆ దేశంలో రిలీజ్ అవ్వవు. అయితే ఏంటి ఇప్పుడు ఓటీటీ జమానా వచ్చాక నువ్వు థియేటర్లో సినిమా చూడకపోయినా హాయిగా ఇంట్లో కూర్చుని చూడవచ్చు. సో అలా మన దేశంలో ఒక ఊపిన దురంధర్ సినిమా ఇప్పుడు పాకిస్తాన్లో కూడా దుమ్ము దులుపుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామా థియేటర్లలో సంచలన విజయం సాధించి ఇప్పటికే బాక్సాఫీస్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1400 కోట్లకు చేరువైన భారీ వసూళ్లతో ఈ సినిమా తన ప్రభంజనాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు అదే ఊపును ఓటీటీ వేదిక పైన కొనసాగిస్తూ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. గత నెల 30న ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం విడుదలైన కేవలం 3 రోజుల్లోనే 7.6 మిలియన్ వ్యూస్ నమోదు చేసి అరుదైన రికార్డును సృష్టించింది. ఇప్పటికే డిజిటల్ ప్రపంచంలో భారీ స్పందన పొందిన యానిమల్ 6.2 మిలియన్, ఫైటర్ 5.9 మిలియన్, పుష్ప 2 5.8 మిలియన్ వంటి చిత్రాల ప్రారంభ వ్యూస్ ను దాటేసి దురంధర్ కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయటం సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది చిత్రంలోని గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, భావోద్వేగాలతో కూడిన కథనం మరియు ముఖ్యంగా రణ్వీర్ సింగ్ తన ఎనర్జెటిక్ నటనతో చూపించిన ఎమోషన్స్ అని అభిమానులు చెప్తున్నారు. థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంటి వద్ద నుంచి చూసే ప్రేక్షకులకు అదే స్థాయిలో థ్రిల్ అందిస్తుండటం విశేషం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 7 దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకోవటం ఈ సినిమా గ్లోబల్ రీచ్ ను స్పష్టంగా చూపిస్తోంది. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవటం మరింత చర్చనీయాంశంగా మారింది. భాష సరిహద్దుల అడ్డంకులను దాటి కంటెంట్ శక్తి ఎలా పనిచేస్తుందో దురంధర్ మరోసారి నిరూపించిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థియేటర్లలో ప్రారంభమైన విజయ యాత్ర ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరుతో కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా మార్చి 19th ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సీక్వెల్ లో డైరెక్టర్ ఆదిత్య భార్య యామి గౌతమ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుందట. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ లో రణ్వీర్ సింగ్ రెహమాన్ ని చంపిన తరువాత ఎలా ఎదుగుతాడో చూపించి అలాగే అతని ఫ్లాష్ బ్యాక్ కూడా కొంచెం చూపించారు. సో ఈసారి ఏకంగా 26/11 దాడుల సూత్రధారుల్ని మత్తు పెట్టడానికి మన దురంధర్ సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఆ సీన్ ఏకంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించింది కదా. కానీ ఈసారి వాళ్ళని మట్టు పెడుతుంటే ఆనందంతో నవ్వుతామేమో, మరి అంత బాధ పెట్టారు వాళ్ళు.